మొత్తం మధ్య ఆసియా గల్ఫ్ ప్రాంతం నుంచి అమెరికా ఆర్మీ ఖాళీ చేయబోతుందా అంటే ఖాళీ చేస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జోర్డాన్ దేశం 83,000 చదరపు కిలోమీటర్లతో 1,10,00,000 జనాభా ఉండి ఇటు ఇరాక్కు ఇరాన్కి అదేవిధంగా ఇజ్రాయిలు ఈజిప్టు తర్వాత లెబనాన్కి సరిహద్దులుగా కలిగిన ఈ యొక్క చాలా కీలకమైన ప్రదేశంలో ఉన్న జోర్డాన్ దేశం అమెరికా ఆర్మీని ఖాళీ చేయమని చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ జోర్డాన్ ప్రజలు ప్రొటెస్టులు చేస్తున్నారు, అమెరికా ఆర్మీ ఇక్కడ వద్దు అని. ఎందుకు అంటే ఈ ఇరాన్ యొక్క వ్యూహం. ఇరాన్ ఏం చేసింది, ఇటు ఇజ్రాయెల్ని మిగిలిన దేశాలని అటాక్ పక్కన పెట్టి జోర్డాన్నే అటాక్ చేసింది. జోర్డాన్లో ముఖ్యంగా కింగ్ ఫైజల్ ఎయిర్ బేస్ని, అమెరికా ఎయిర్ బేస్ని, తర్వాత ఈ యొక్క మావఫక్ అనే ఎయిర్ బేస్ని భయంకరంగా అటాక్ చేసింది. అమెరికా ప్యాట్రోయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేసింది. కాబట్టి ఇరాన్ డ్రోన్లు, మిలిటరీ డ్రోన్లు, ఇరాన్ జుల్ఫిగారు, ఖైబర్ షైకిల్ లాంటి మిసైలు అమెరికా యొక్క F-16, F-35 ఫైటర్స్ని, MQ-9 ర్యాపర్స్ని, తర్వాత P-8 పోసిడాన్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ని అక్కడ పేల్చేయడం జరిగింది. ఇప్పుడు జోర్డాన్ ఎయిర్ స్పేస్ అనేది ఇరాన్ మిసైల్ను అడ్డుకునే పరిస్థితి కూడా లేదనమాట. కాబట్టి ఇరాన్ ఇప్పుడు జోర్డాన్ ఆపదలో పడిపోయింది. అమెరికా అక్కడ ఎందుకు పెట్టింది జోర్డాన్ అంటే జోర్డాన్ ఇరాన్ నుంచి రక్షించడమే కాకుండా ఇది ప్రొటెక్టర్గా ఉండడమే కాకుండా ఇరాన్ నుంచి రక్షణతో పాటు తనను తాను రక్షించుకోవడం. ఇప్పుడు ఇరాన్ మిసైల్ని అమెరికాయే ఆపలైపోతుంది. జోర్డాన్ ఎందుకు ఇరాన్ని అటాక్ చేసిందంటే అమెరికా ఎయిర్ బేస్లో ఉండడం. కాబట్టి ఇప్పుడు జోర్డానియన్ ప్రజలు ఏంటంటే అమెరికా ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి అనే డిమాండ్తో ప్రభుత్వం కూడా అమెరికాని తాత్కాలికంగా అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే మాత్రం జోర్డాన్ నుంచి అమెరికా ఆర్మీ ఖాళీ చేస్తే, ఎందుకంటే జోర్డాన్ ఒకసారి ఆదేశించిన తర్వాత అమెరికా అక్కడ ఉండడానికి ఆస్కారం లేదు, మిగిలిన గల్ఫ్ దేశాల మీద కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఇటు సౌదీ అరేబియాలో, ఇప్పటికి తర్వాత బహ్రెయిన్, ఖతారు, కువైట్, ఈ దేశాల్లో ప్రజలు కూడా ఇక్కడ అమెరికా ఉండడం వల్ల ఇరాన్ మన మీద అటాక్ చేస్తుంది అనేది ఒక స్పృహ వచ్చేసింది. కాబట్టి ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్లో 200 కోట్ల మంది ఇస్లాం ప్రజల్లో అమెరికా అంటేనే అసహ్యం, అమెరికా అంటే హేట్రెడ్ ఉంది. కాబట్టి అమెరికా ఉండడం వల్ల ఇరాన్ మనల్ని అటాక్ చేస్తుంది, లేకపోతే ఇరాన్ వీళ్ళని అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇరాన్ ఫస్ట్ నుంచి చెప్తుంది అమెరికా ఎయిర్ బేస్లు అమెరికాకి ఎవరు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినా వాళ్ళ మీదే అటాక్ జరుగుతుందని. రీసెంట్గా యుఏఈ మీద అది అటాక్లు ఆపేసింది. ఎందుకంటే యుఏఈ అమెరికాకి సహకరించడం లేదు ఎయిర్ బేస్ ఉన్నా. కాబట్టి యుఏఈ తరహాలో జోర్డాన్ ఉండాల్సిందే అవసరం వచ్చేసింది తటస్థంగా. అందుకనే ఇప్పుడు ఇరాన్ వ్యూహం ఇక్కడ ఫలించిందని చెప్పొచ్చు. గల్ఫ్ ప్రాంతం నుంచి అమెరికా ఆర్మీ ఖాళీ చేయమని ఆయా దేశాలు ఇప్పటికే ప్రజల్లో వచ్చేసింది, ఇస్లామిక్ ప్రజల ప్రభుత్వాల కంటే. కాబట్టి తప్పనిసరిగా అమెరికా ఆర్మీ అక్కడ నుంచి వెళ్లాల్సింది. సౌదీ అరేబియా కూడా ఇలాగే చెప్పడం వల్ల సౌదీ అరేబియాని మచ్చిక చేసుకోవడానికి సివిల్ న్యూక్లియర్ డీల్ చేసుకుని దాన్ని మచ్చిక చేసుకున్న ట్రంప్ ఈ మధ్యన. లేకపోతే MBS కూడా ఇదే పరిస్థితి చెప్పినట్టు అక్కడ తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ మిసైల్స్ని, డ్రోన్లు ఆపలేని పరిస్థితి. ఏదో ఇరాన్ నుంచి రక్షించుకోవడానికి అమెరికాని అక్కడ పెడితే అమెరికా ఉండడం వల్ల ఇరాన్ మిసైల్స్ వస్తుంది, దాన్ని అమెరికా ఆపలేకపోతుంది. ఇంకా అమెరికా ఆర్మీ ఉండాల్సిన అవసరం ఏంటి గల్ఫ్ ప్రాంతంలో ప్రొటెక్ట్ చేయలేనప్పుడు? ఈ అభిప్రాయం ప్రభుత్వాలు ప్రజల్లో కూడా వచ్చింది. కంపల్సరీ గల్ఫ్ ప్రాంతం నుంచి అమెరికా ఆర్మీ ఖాళీ చేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ వచ్చేసింది. కాబట్టి ఇరాన్ ఏంటంటే ఈ అసిమెట్రిక్ వార్ఫేర్లో చాలా ఓపికగా ఈ దేశాన్ని పిన్ పాయింటెడ్కి ఎయిర్ బేస్లనే అటాక్ చేసింది. అమెరికా ఉండడం వల్ల మేము మిమ్మల్ని అటాక్ చేశామని చెప్పగలిగింది. ఇది అక్కడ ప్రజల్ని, ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసింది. ఇప్పుడు అమెరికా ట్రంప్ ఈ ట్రాప్ని, ఈ ఇరాన్ వ్యూహాన్ని అర్థం చేసుకోలేక ఇప్పుడు ట్రాప్లో పడిపోయాడు. కంపల్సరీ అమెరికా ఆర్మీ అక్కడ నుంచి ఖాళీ చేస్తుంది. మరి అమెరికా ఆర్మీ ఖాళీ చేస్తే ఎవరు ఉంటారు అంటే చైనా, రష్యాలు అక్కడ ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇండియా కూడా అక్కడ ఉండాల్సిందే. కాబట్టి ఇటు యుఏఈ, జిబౌటి ఒప్పందం ద్వారా మనం అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. మనం కూడా అక్కడ గ్రిప్ ఉంది. అంటే అమెరికా ఖాళీ చేస్తే చైనా, ఇండియాల మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం ఉంటుంది గల్ఫ్లో. ఎందుకంటే ఆయిల్ సెక్యూరిటీ, ఇప్పుడు చైనాకు కావాల్సిన 80-70% ఆయిల్, ఇండియాకు కావాల్సిన 50% ఆయిల్ గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తాయి. కాబట్టి ఈ ఆయిల్ ప్రాంతంలో ఇండియా, చైనాలు అక్కడికే అమెరికా ప్లేస్లోకి వచ్చే పరిస్థితి అయితే గల్ఫ్ ప్రాంతంలో ఉంది.